హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఈ డౌన్ ట్రెండ్లో పర్ఫెక్ట్గా ఏ ప్రైజెస్లో కొనచ్చు అని చెప్పి చూడండి. మొదటి స్టాక్ వచ్చి చాఫ్లర్ ఇండియా. మీ అందరికీ తెలుసు, SCHAEFFLER చాఫ్లర్. ఇది కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 3,180 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు. యాజ్ పర్ మన మనీ మేనేజ్మెంట్ మీ అందరికీ తెలుసు, 30%, 35%, 35%, 30%. 2,860 రూపాయల్లో మొదటి 35% మనం కొనాలి. అంటే 10,000 రూపాయలు ఉందంటే 3,500 రూపాయలకి ఈ స్టాక్ ఒకటి. తర్వాత మరొక ప్రైస్ 2,456 రూపాయల్లో ఒక 35%. తర్వాత 1,813 రూపాయల్లో మరొక 30%. మనీ మేనేజ్మెంట్ చేసి పర్ఫెక్ట్గా కొని పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చే కమింగ్ బుల్ మార్కెట్లో అస్సలు మీకు మంచి లాభాలు వస్తాయండి. మీరు అనుకున్నంత కాకుండా అంచనాకు మించి లాభాలు వస్తాయి. అదే స్టాక్. అదేలాగా మనం తప్పులు చేస్తే అంచనాలకి మించి నష్టాలు కూడా చూడవచ్చు. తర్వాత దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 50,800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇది కూడా వచ్చి దాదాపు 24 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది చాఫ్లర్ ఇండియా. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ మన టాటా స్టీల్ ఎట్నో అదేలాగా మన గవర్నమెంట్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. సెయిల్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 100 రూపాయలు ఉంది. ఇది ఏ ప్రైసెస్లో కొనాలి చూడండి. 87 రూపాయల్లో ఒక 35%, తర్వాత 70 రూపాయల్లో ఒక 35%, తర్వాత 50 రూపాయల్లో ఒక 30%. ఈ ప్రైజెస్ వస్తేనే కొనాలి. సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది కూడా వచ్చి 44,400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇది కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 28వ వర్క్షాప్ జరుపుతున్నామండి. చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో మార్చ్ 15, 16 2 రోజులు మనం జరుపుతున్నాము. ఇది మన అకాడమీలో జరిపేది 28వ వర్క్షాప్. చూడండి, ఒక 2 స్ట్రాటజీస్ మనం నేర్పిస్తున్నాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్. ఈ 2 మన లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్. ఒక ఇంట్రాడే, ఒక షార్ట్ టర్మ్. సో ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేస్తే కానీ అక్కడికి రాలేవు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ర్యామ్సన్ ఇండస్ట్రీస్, REMSONSIND, ర్యామ్సన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 129 ఉంది. ఇప్పుడు కొనకూడదు. 111 రూపాయలు 50 పైసల్లో ఒక 35%. చూడండి, 111 రూపాయలు 50 పైసల్లో 35%. తర్వాత 91 రూపాయలు 50 పైసల్లో ఒక 35%. తర్వాత 59 రూపాయల్లో ఒక 30%. ఈ ప్రైజెస్లోనే కొనాలి. ర్యామ్సన్ ఇండియా, REMSONIND. ఇది కూడా వచ్చి
446 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. దాదాపు ఇది కూడా ఒక 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం 3 స్టాక్స్ చెప్పున్నాను. చాఫ్లర్, తర్వాత సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, తర్వాత రామ్సన్ ఇండియా. తర్వాత ఇప్పుడు చూడండి, మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత ఇప్పుడు కొత్తగా మనం నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాము. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. అంటే ఆప్షన్లో, ఇది పర్టికులర్గా ఆప్షన్ ట్రేడర్ కోసమే లాంచ్ చేశాను, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి చూడండి, మరొక స్టాక్ వచ్చి మనాలి పెట్రోకెమికల్స్. ఈ స్టాక్ కూడా ఎక్కడెక్కడ కొనాలి? 44 రూపాయలు ఒక 50%. చూడండి, 44 రూపాయలు ఒక 50%. తర్వాత 25 రూపాయలు మరొక 50%. ఈ 2 ప్రైజెస్లో కొనాలి. తర్వాత ఇది కూడా వచ్చి మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 1000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషను. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ 4 స్టాక్స్ మీకు చెప్పాను. దీన్ని మీరు ఎలా చేయాలి? మనీ మేనేజ్మెంట్. ఆ మనీ మేనేజ్మెంట్ ఉంటేనే మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈరోజు 90% ఇబ్బంది పడేవాళ్ళు మనీ మేనేజ్మెంట్ చేయని వాళ్ళే. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్ చేసి పోగొట్టుకునే వాళ్ళు ఒక పక్క అంటే, మనీ మేనేజ్ లేకుండా చేసింది అదొక తప్పు. ఇవన్నీ మిక్స్డ్గా చేసేసి లాస్ అయిపోయింది సార్. స్టాక్ మార్కెట్ అంటేనే ఒక నెగటివ్. తప్పులన్నీ మనం చేసేసి స్టాక్ మార్కెట్ పక్కనోడి మీద నెట్టేస్తాం, స్టాక్ మార్కెట్ మీద నెట్టేస్తాం. చూడండి, ఇది ఒక బ్యూటిఫుల్ అయిన, ఒక పొటెన్షియల్ అయిన బిజినెస్. దీన్ని పద్ధతిగా ఒక ప్రాపర్గా చేస్తే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఫెయిలియర్స్ అయిన వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అది కాబట్టి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.